టాప్ డౌన్ ట్రికిల్ డౌన్ అప్రోచ్ అని అంటారు. ఏంటి ట్రికిల్ డౌన్ అప్రోచ్ అంటే? సింపుల్ థింగ్. మీరు అందరూ ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ విన్నారా? ఏ 5 ఇయర్ ప్లాన్ అది? దానికి పేరు పెట్టాను, 51 to 56 కదా. హర్రోడ్ దోమర్ మోడల్, నెహ్రూ హర్రోడ్ దోమర్ మోడల్ అని చెప్పాం. ఈ ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో మనం అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్మెంట్కి ఇచ్చాం ఎక్కువ ఫోకస్, సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్కి ఇచ్చాం. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ ఇమీడియట్గా వచ్చేటప్పటికి దాని ఒక పేరు చెప్పాను, మహాల్నోబిస్ మోడల్ అని చెప్పాను. ఈ మహాల్నోబిస్ ఏం చెప్పాడు? ఇన్వెస్ట్మెంట్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్? క్యాపిటల్, బేసిక్, హెవీ ఇండస్ట్రీస్ అన్నాం. సో ఆయన హెవీ ఇండస్ట్రీస్ చెప్తూ ఇంకేం చెప్పాడు? దాని నుంచి వచ్చేటటువంటి డబ్బులతో కన్స్యూమర్ ఇండస్ట్రీస్ పెట్టాలన్నాడు. ఇదే ట్రికిల్ డౌన్ థియరీ అంటే. ట్రికిల్ డౌన్ అంటే ఏంటి? ఒక గొట్టం తీసుకోండి, గొట్టంలో పైన నీళ్ళు పోసారనుకోండి, ఆ నీరు ఎక్కడికి వెళ్తుంది? గ్రావిటీ ఆధారంగా కిందకి వెళ్తుంది. సో ఈయన ఏం చెప్తాడంటే, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, ట్రికిల్ డౌన్ థియరీ ఈజ్ నథింగ్ బట్ దిస్. ఇండియాలో ఫస్ట్ ఇండియా డెవలప్ అవ్వాలంటే హై క్లాస్ ఇండివిజువల్స్ అంటే బిజినెస్ మెన్ అని, అలాగే బిగ్ కంపెనీస్, ఈ రెండు డెవలప్ అయ్యే విధంగా మనం పాలసీస్ని క్రియేట్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఈ బిగ్ కంపెనీస్ ద్వారా చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ హై క్లాస్ ఇండివిజువల్స్ ద్వారా మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెరుగుతుంది. ఈ రెండిటి కారణంగా మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. ఏం పెరుగుతాయి? ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. ద మూమెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎప్పుడైతే పెరిగాయో దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఇండియాలో అందరికీ జాబులు వస్తాయి. జాబ్ ఎప్పుడైతే వచ్చిందో అందరికీ శాలరీలు వస్తాయి. శాలరీ ఎప్పుడైతే వచ్చిందో ఎక్కువ గూడ్స్ని డిమాండ్ చేస్తారు. ఎప్పుడు ఎక్కువ గూడ్స్ని డిమాండ్ చేశారో ఎక్కువ గూడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది? జీడిపి పెరుగుతుంది. సో అంటే చూడండి, పైన ఇలాంటి ఒకటి క్రియేట్ చేస్తే ఇది ట్రికిల్ డౌన్ అయ్యి జీడిపి పెరిగిందా లేదా? అర్థమవుతుందా? ఆయన పైన గొట్టంలో నీళ్ళు పోస్తే కింద గొట్టానికి వెళ్ళాయా లేవా? సో అదే ట్రికిల్ డౌన్ థియరీ అనమాట. అంటే చూడండి, ప్రొపోనెంట్స్ ఆఫ్ ట్రికిల్ డౌన్ థియరీ వుడ్ ఆర్గ్యూ దట్ రిచర్ ఇండివిజువల్స్ అంటే ఎవరు? ముఖేష్ అంబానీ, అదానీ ఇలాంటి వాళ్ళని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఫాలో అవుతున్నటువంటి పాలసీ కూడా ఇదే దాదాపుగా. ట్రికిల్ డౌన్ థియరీ అనేది వాళ్ళు గట్టిగానే ఫాలో అవుతున్నారు. సో ట్రికిల్ డౌన్ అప్రోచ్ వుడ్ ఆర్గ్యూ దట్ రిచర్ ఇండివిజువల్స్ అండ్ లార్జర్ కంపెనీస్. చూడండి, రిచర్ ఇండివిజువల్స్ అంటే ఎవరు? వీళ్ళే అంబానీ, అదానీ. ఆయన ఉన్నాడు కదా ప్లే బాయ్ ఆఫ్ ఇండియా, యూకే పారిపోయాడు, విజయ్ మాల్యా, లలిత్ మోడీ, ఇలాంటి వాళ్ళు ఉన్నారా? వీళ్ళంతా రిచర్ ఇండివిజువల్స్ అనమాట. ప్లస్ లార్జర్ కంపెనీస్ ఏమున్నాయి? లార్జర్ కంపెనీస్ టాటా, బిర్లా, రిలయన్స్, అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇట్లాంటివి ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా లార్జర్ కంపెనీస్. ఇప్పుడు మాట్లాడితే ఫ్లిప్కార్ట్, ఇవి కూడా లార్జర్ కంపెనీలే కదా. సో ఇలాంటి లార్జర్ కంపెనీస్ వస్తే దే ఆర్ ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ ఎకనామిక్ గ్రోత్. అంటే జీడిపి రావాలంటే బాగా సంపన్నులు అంటే రిచ్ ఇండివిజువల్స్, అలాగే పెద్ద పెద్ద బిజినెస్లు, ఈ రెండు క్రియేట్ అయ్యేటటువంటి ఎన్వైర్న్మెంట్ని గవర్నమెంట్ క్రియేట్ చేయాలి. చేస్తే ఏమవుతుంది? వాళ్ళు ఇంకా ఎక్కువ ఉద్యోగాల కల్పన చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి పెట్టుబడి పెడతారు. లలితా జ్యువెలర్స్ ఎంత వ్యాపారం చేస్తాడు దేశంలో? కొన్ని కోటాను కోట్ల వ్యాపారం చేస్తాడు. కానీ ఈ కోటాను కోట్ల వ్యాపారం చేసినందుకు లలితా జ్యువెలర్స్ అనేటటువంటి ఒక మాల్ లేదా ఆ పర్టికులర్ షాప్లో ఎక్కువ శాతం మంది హౌస్ హోల్డ్ వైఫ్స్ ఉంటారు. మీరు ఎప్పుడన్నా చూడండి. మరి వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ దొరికిందా దొరకలేదా? సో ఇలాంటి వాటిని క్రియేట్ చేసేటటువంటి ఎకో సిస్టమ్ని గవర్నమెంట్ క్రియేట్ చేయాలి. సో దీన్ని మనం ఏమంటాము? ట్రికిల్ డౌన్ థియరీ అంటాం. సో దిస్ ఈజ్ ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ ద ఎకనామిక్ గ్రోత్. సో ద వెల్త్ క్రియేటెడ్ బై ద మోర్ సక్సెస్ఫుల్ పార్ట్స్ ఆఫ్ ద ఎకానమీ అండ్ మోర్ సక్సెస్ఫుల్ పీపుల్ విల్ న్యాచురల్లీ ట్రికిల్ డౌన్ అండ్ బెనిఫిట్ ఎవ్రీవన్. సో ఇప్పుడు ఏం చెప్తుందంటే ఈ థియరీ, ఈ రిచ్ ఇండివిజువల్ సంపన్నులు బాగా పెద్ద పెద్ద బిజినెస్ని కనుక మనం దేశంలో అభివృద్ధి చేయగలిగితే వీళ్ళు సహజంగానే వేరే వాళ్ళకి ఉద్యోగాలను ఇస్తూ ఇంకా పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొస్తారు. దానివల్ల ఏమవుతుంది? వీళ్ళు పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా జీడిపి అనేటటువంటిది వస్తుంది, దాని ద్వారా ఉద్యోగాలు కూడా వస్తాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ రిచ్ ఇండివిజువల్స్ అంటే ఎవరు? మీరు నేను కూడా అవ్వచ్చా? ఓన్లీ అంబానీకే అదానీకే అనేది ప్రశ్న. సో గవర్నమెంట్ మీరు నేను అంబానీ అదానీ అందరూ రిచ్ ఇండివిజువల్స్ అయ్యేటట్టుగా కనుక పాలసీస్ని క్రియేట్ చేయగలిగితే అప్పుడు ఈ ట్రికిల్ డౌన్ థియరీ అనేటటువంటిది ఎత్తుగలుగా పనిచేసినట్టు. అంతేగాని రిచ్ ఇండివిజువల్స్ని క్రియేట్ చేయమన్నామని అన్నీ అదానికి అంబానీకి అమ్మేసి మిగిలిన వాళ్ళందరినీ అడుక్కు తినమని చెప్పి అప్పుడు ట్రికిల్ డౌన్ థియరీ అంటే అది ఒప్పుకోకూడదు. సో ట్రికిల్ డౌన్ థియరీ మీన్స్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్ సో దట్ దే విల్ బికమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ ఇన్ ద కంట్రీ.
సో ఇది సాధారణంగా అడుగుతాడండి, జనరల్ క్వశ్చన్ అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ఆఫ్ ద ట్రికిల్ డౌన్ థియరీ అని అడుగుతాడు. ట్రికిల్ డౌన్ థియరీని కూడా ట్రికిల్ డౌన్ సిద్ధాంతం అనే అంటాను నేను, మరి నాకు తెలుగులో ఏమంటారో తెలీదు, ఇట్లాంటి వాటికి కొంచెం పట్టుకోవడం కష్టం. సో చూడండి, దేర్ ఫోర్ ద కంట్రీ షుడ్ ఫోకస్ ఆన్ ఎన్ష్యూరింగ్ ద రైట్ ఎన్వైర్న్మెంట్. ఎన్వైర్న్మెంట్ అంటే ఇక్కడ ఏంటి, ఆర్థిక వాతావరణం, అంతేగాని మీరు అనుకునే వాతావరణం కాదు. సో ఫర్ రిచ్ అండ్ లార్జర్ కంపెనీస్ టు టైవ్. ఎప్పుడు రిచ్ అండ్ లార్జర్ కంపెనీస్ ఎప్పుడు వస్తాయండి, ట్యాక్స్లు ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా, తక్కువ ఉండాలి. సో ట్యాక్సేషన్ ఎంత ఉండాలి, తక్కువ ఉండాలి. నియంత్రణ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా, తక్కువ ఉండాలి నియంత్రణ, అంతే కదా, నియంత్రణ తక్కువ ఉంటేనే కదా కంపెనీలు పనిచేసేది. సో రెగ్యులేషన్ కూడా తక్కువ ఉండాలి. సో కాబట్టి టాప్ డౌన్ అప్రోచ్ టెండ్ టు సెంట్రలైజ్ డెసిషన్ మేకింగ్ అండ్ ఇస్ ఆఫెన్ లింక్ టు డెవలప్మెంట్ త్రూ లార్జ్ స్కేల్ ప్రెస్టీజ్ ప్రాజెక్ట్. సో దీన్ని ట్రికిల్ డౌన్ థియరీ అని అంటారు.